అనుమానం అండి, మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టొద్దు దయచేసి నా మీద. నాకున్న అనుమానం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు రాత్రి 10 గంటల 40 నిమిషాలకో 11 గంటల 40 నిమిషాలకో చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్తోంది. ఆ మనిషి రాత్రి 11 గంటల 40 నిమిషాలకి చనిపోతే ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు. అంటే డాక్టర్లు ఏమంటున్నారు అని అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు. నేనేం పండితుడిని కాదు, డాక్టర్ని కాదు, నా అనుమానం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని సాగ్గా చూపించి నన్ను అభినయను అరెస్ట్ చేయొద్దు. ఐజీ గారు ఏమన్నారు అని అంటే, ప్రవీణ్ పగడాల గారి వేలిముద్రను ఉపయోగించి ఫోన్ని అన్లాక్ చేసామని చెప్పారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమేనా నేను అడుగుతూ ఉన్నా ఒక న్యాయవాదిగా. మనిషి చనిపోయిన 11 గంటల తర్వాత ఆ వ్యక్తి చేతి వ్రేలితో అతని ఫోన్ని అన్లాక్ చేసి కాల్ చేసామన్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇక పోస్ట్ మార్టం రిపోర్టు మీడియాకు కూడా ఇవ్వలేదండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చారు, మీకు తెలుసు ఆ విషయం. కానీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయటికి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అందులో మనం గమనించినప్పుడు అసలు ఆయన కడుపులో ఆ ప్రేగుల్లో మందు తాగినట్లు వాసనే లేదు అని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్లో ఒకసారి, కోదాడలో ఒకసారి, ఏలూరులో ఒకసారి, విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి, కానీ ఎక్కడ మందు వాసన రాలేదు అని చెప్పి పోస్ట్ మార్టంలో ఉంది. మన ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు. మరి అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్లోనే చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను. కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద ఎపిసోడ్లో ఇదంతా మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఇంత పెద్ద ఎపిసోడ్లో బంగ్లాదేశ్లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కడిని కూడా వదిలిపెట్టం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు. మంచిది, మేము కూడా ఆ రోజు ఖండించాం. మన దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీలు లేదు అన్నది మా స్టాండ్ కూడా. ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు, జనసేన జయకేతనమా ఏదో ఒక సభ, మీకు ఐడియా ఉంటుంది. ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, ద సేమ్ టైం మా హిందువులకు జరుగుతుంది కాబట్టే ఇలా ఉన్నారు, కానీ ఇదే మీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జరుగుంటే దేశాన్ని మీరు ఏం చేసేవాళ్ళో అందరికీ తెలుసు అని మాట్లాడాడు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడుగుతూ ఉన్నా. 30 రోజులు మీరు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు. నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిట్చాట్లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియచేశారా? ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి, కనీసం ఒక మనిషి, సాటి మనిషి చనిపోయాడు, ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే మాట్లాడేవాడు. మాట్లాడడమే కాదు, నడి రోడ్ల మీద ధర్నాలు కూడా చేసేవాడు. కానీ అక్కడ చచ్చిపోయింది ఒక పాస్టర్, అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు కాబట్టి మాట్లాడలేదు. మీరు ఆఫ్టర్ ఆల్ అంటున్న ఆ పాస్టర్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి, మీ అందరికీ తెలుసు, మాలలందరినీ కూడా వెలేశారు. వాళ్ళకి సరుకులు అమ్మలేదు, తినడానికి తిండి దొరకనివ్వలేదు, అన్నీ చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడాల. ఇవాళ ఆయన దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే, మరి నీ కోసం క్రైస్తవులు ఎంతోమంది ఓట్లేశారు, జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్ళు తిరిగారు, నీ అభిమానులు ఉన్నారు, వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు, లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తాను నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.